మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకరమైన భావన ఏది తెలుసా? అది భయం కాదు, అది దుఃఖం కాదు, అది కోపం. కోపం వచ్చినప్పుడు మనిషి మంచి చెడు తేడా కూడా మరిచిపోతాడు. తరువాత పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది. పార్ట్ 1. కోపం వచ్చినప్పుడు మొదట ఏం జరుగుతుంది? కోపం అనేది బయట నుంచి కాదు, మన బ్రెయిన్లోనే పుడుతుంది. మన మెదడులో ఒక చిన్న భాగం ఉంటుంది, దాన్ని ఎమోషన్ అలారం అనొచ్చు. ఎవరైనా మనకు అవమానం చేసినప్పుడు, మనకు నచ్చని మాట చెప్పినప్పుడు, లేదా మనం ఇష్టపడని పని జరిగినప్పుడు ఆ అలారం వెంటనే ఆన్ అవుతుంది. అప్పుడు బ్రెయిన్ ఇలా భావిస్తుంది, నువ్వు ప్రమాదంలో ఉన్నావ్. అది నిజంగా ప్రమాదం కాకపోయినా బ్రెయిన్ కి మాత్రం అదే అనిపిస్తుంది. పార్ట్ 2. శరీరంలో జరిగే మార్పులు. కోపం వచ్చిన 2 సెకండ్లలోనే గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం, శ్వాస వేగంగా మారడం, చేతులు గట్టిపడడం, ముఖం ఎర్రబడటం, ఇవి అన్నీ ఒకే కారణం వల్ల. శరీరం ఫైట్ మోడ్ లోకి వెళ్తుంది, అంటే పోరాటానికి రెడీ అవ్వు. పార్ట్ 3. ఎందుకు మనం అప్పుడు ఆలోచించలేం? చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, కోపంలో ఎందుకు నేను అలా మాట్లాడాను? అసలు కారణం ఇదే. మన బ్రెయిన్లో ఒక భాగం ఉంది, అది లాజిక్, ఆలోచన, కంట్రోల్ చూసుకుంటుంది. కానీ కోపం వచ్చినప్పుడు ఆ భాగం తాత్కాలికంగా ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ఎమోషన్స్ మాత్రమే పనిచేస్తాయి. అందుకే అర్థం లేని మాటలు, తిడ్లు, అరుపులు, కొట్టుకోవడం, తప్పు నిర్ణయాలు ఇవి జరుగుతాయి. పార్ట్ 4. కోపం ఎందుకు అంత ప్రమాదకరం? కోపం ఒక బాంబ్ లాంటిది, పేలిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేం. ఒక మాట, ఒక పని జీవితం మొత్తం మార్చేస్తుంది. ఎంతమంది ఇలా అంటారు, నేను కోపంలో చేశాను, నిజంగా అలా అనుకోలేదు, కానీ జరిగిన నష్టం మాత్రం నిజమే. పార్ట్ 5. కోపం వచ్చినప్పుడు ప్రపంచం ఎలా కనిపిస్తుంది? అప్పుడు మనకు ఒకే విషయానికి కనిపిస్తుంది, నేనే సరి, మిగతావాళ్లు తప్పు. ఎవరైనా మంచి చెప్పినా మనకు వినిపించదు, ఎందుకంటే కోపం మన మెదడుపై బ్లైండ్ ఫిల్టర్ పెడుతుంది, అది నిజాన్ని వక్రీకరిస్తుంది. పార్ట్ 6. కోపం తగ్గడానికి ఎందుకు టైం పడుతుంది? కోపం ఒక స్విచ్ కాదు, ఆన్ చేసిన వెంటనే ఆఫ్ కాదు. శరీరంలో వచ్చిన కెమికల్స్ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి 20 నుండి 40 నిమిషాలు పడుతుంది. అందుకే కోపంలో తీసుకున్న నిర్ణయాలు దాదాపు తప్పు అవుతాయి. పార్ట్ 7. కోపం వల్ల సంబంధాలు ఎందుకు పాడవుతాయి? కోపం వచ్చినప్పుడు మనకు ఎదుటివారి భావాలు గుర్తుండవు, గెలవాలి అంతే. కానీ సంబంధాలు పోరాటం కాదు, అవి అర్థం చేసుకోవడం. ఒకసారి గాయపరిచిన మనసు మళ్లీ పూర్తిగా మామూలు అవ్వదు. పార్ట్ 8. కోపం తర్వాత ఎందుకు బాధ వస్తుంది? కోపం తగ్గిన తర్వాత మన బ్రెయిన్ మళ్లీ ఆలోచించడం మొదలు పెడుతుంది. అప్పుడు నేను ఎందుకు అలా చేశాను, అలా మాట్లాడకూడదు, అవసరం లేదు అని ఫీలవుతాం. ఇది రియాలిటీ రిటర్న్. పార్ట్ 9. కోపాన్ని కంట్రోల్ చేయగలమా? అవును, కోపం ఆపలేం, కానీ దానివల్ల జరిగే నష్టం మాత్రం ఆపగలం. టెక్నిక్ 1. మౌనం. కోపం వచ్చిన వెంటనే మాట్లాడకండి, ఎందుకంటే అప్పుడు బయటకు వచ్చే మాటలు మీ నిజమైన మాటలు కావు. టెక్నిక్ 2. దూరంగా వెళ్లడం. సీన్ నుంచి బయటికి వెళ్ళండి, ఇది బలహీనత కాదు, ఇది మెచ్యూరిటీ. టెక్నిక్ 3. నీళ్లు తాగడం. సాధారణంగా కనిపించినా ఇది శరీరాన్ని కూల్ చేస్తుంది. టెక్నిక్ 4 నుండి 10 సెకండ్లు ఆగడం. చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. 1, 2, 3 ఇలా లెక్క పెట్టండి, బ్రెయిన్ మళ్లీ కంట్రోల్ తీసుకుంటుంది. పార్ట్ 10. నిజమైన బలం ఏమిటి? చాలామంది అనుకుంటారు, కోపం చూపించడం సమానము బలం. కాదు, కోపాన్ని కంట్రోల్ చేయడం సమానము నిజమైన బలం. అరచే వ్యక్తి బలవంతుడు కాదు, అరచకుండా ఉండగల వ్యక్తే బలవంతుడు. మిత్రమా, కోపం ఒక సహజమైన భావన, కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తామో మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. కోపం మీ మీద కంట్రోల్ తీసుకుంటే మీరు నష్టపోతారు, మీరు కోపంపై కంట్రోల్ తీసుకుంటే మీరు గెలుస్తారు. మాటలతో గాయాలు కనిపించవు, కానీ చాలా లోతుగా ఉంటాయి. కాబట్టి కోపం వచ్చినప్పుడు రియాక్ట్ కాకండి, రెస్పాండ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మైండ్ బ్లోయింగ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.